తోటకూర శనగపప్పు కర్రీ ఇలా చేస్తే అన్నంలోకైనా రోటీకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. తోటకూర 1 బంచ్ కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ 1 సన్న ముక్కలు కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. 2 టమాటోలు కట్ చేసుకోవాలి. 1/2 కప్ శనగపప్పు 30 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్ హీట్ చేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక క్రష్ చేసుకున్న చిన్నులపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయ వేసుకుంటే కర్రీ ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. చిన్నులపాయ ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకొని మనం కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు, నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టొమాటో కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా యాడ్ చేసుకోవాలి. అన్నంలోకైనా చపాతీలోకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కల్లుప్పు 1 స్పూన్, కారం 2 స్పూన్స్. మీరు కారం ఎక్కువ తినను అనుకుంటే 1 స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ చింతపండు గుజ్జు. చింతపండు గుజ్జు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో పెట్టాను, చూడండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత కర్రీ ఇలా ఉంటుంది. మూత తీస్తే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం మీ టేస్ట్ తగ్గట్టు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తోటకూర శనగపప్పు కర్రీ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.